హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ జగపతి. మనం కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను కూరగాయలు తీసుకోవడానికి రైతు బజార్‌కి ఎళ్ళలేదు ఈరోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్న నేను తీసుకున్న కూరగాయలనే 40% దాకా మిగిలిపోయాయి. టమాటా ఒక 20 కేజీలు, పచ్చిమిర్చి ఒక 4 కేజీలుంది. వంకాయ ఒక 3 కేజీలుంది. దోసకాయ 1 కేజీ ఉంది. బంగాళదుంప ఒక 2 కేజీలన్నర ఉంది. కీర దోసకాయ ఒక కేజీన్నర ఉంది. ఓవరాల్‌గా ఇవి అమ్ముకుంటే మొత్తం కలిపి మనకి ఒక 400 దాకా వస్తాయి అవి. బట్ కాకపోతే ఏంటంటే ఈరోజు చాలా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు కస్టమర్ కూడా వచ్చేటట్టు లేరు. పొద్దున్నుంచి పెట్టిన కూరగాయలు అవుతాయో లేవో చూడాలి. మనం టమోటా అనేది బాక్స్ 300, 250 అలా యేసుకునేవాళ్ళము. రేట్ అనేది పెరుగుతుంది. మేబీ టమోటా నాకు తెలిసి ఒక 2, 3 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీరు గాని మన ఛానల్‌లో ప్రీవియస్ వీడియోస్ ఏం చూడకపోతే ఒకసారి చూడండి. మనం అప్‌లోడ్ చేసిన వీడియోస్. మనం కూరగాయల వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేయాలి? అసలు నేను ఎందుకు జాబ్ చేస్తున్నాను అనేది వీడియోస్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటది. ఒకసారి చూడండి. బాయ్ బాయ్.